ముంబైలో కోట్ల రూపాయల విలువైన లగ్జరీ ఫ్లాట్ కొంటే సమస్యలు ఉండవనే గ్యారంటీ లేదని తాజా వర్షాలు మరోసారి నిరూపించాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని పలు ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాజెక్టులో నీరు చేరడం, బేస్మెంట్లు మునిగిపోవడం, గోడల్లో నీరు కారడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోరివల్లి, గోరేగావ్, అంధేరి, బాంద్రా, సెంట్రల్, సౌత్ ముంబై వంటి ప్రీమియం ప్రాంతాల్లో కూడా భారీగా నీరు నిలవడంతో కోట్ల రూపాయలు విలువ చేసే అపార్ట్మెంట్లు కూడా వర్షాల నుంచి రక్షణ కల్పించలేకపోతున్నాయనే చర్చ మొదలైంది. ఈ ప్రాంతాల్లో చదరపు అడుగు ధర 50,000 నుంచి ₹1,00,000 పైగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ప్రకారం బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ నివాసం, జనక్, అలాగే నటుడు అజయ్ దేవగన్ ఇంటి సమీపంలోని రోడ్డు నీట మునిగాయి. మరోవైపు నటి అన్షూర్ కౌర్ నివసిస్తున్న 4 కోట్ల విలువైన 3 BHK ఫ్లాట్ లోకి కూడా వర్షపు నీరు చేరిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇల్లు కొనడానికి వర్షాకాలమే సరైన సమయం. ఎందుకంటే ఈ సమయంలోనే నీరు నిలిచిపోవడం, గోడల్లో సీపేజ్, లిఫ్ట్ సమస్యలు, డ్రైనేజీ లోపాలు, బేస్మెంట్లో వరద నీరు చేరడం వంటి నిర్మాణ లోపాలు బయటపడతాయి. అందుకే కొనుగోలుదారులు భారీ వర్షాల సమయంలో లేదా వెంటనే తర్వాత ప్రాజెక్టును సందర్శించి కామన్ ఏరియాలు, పార్కింగ్, బేస్మెంట్లు, డ్రైనేజీ వ్యవస్థ, గోడలు, పైకప్పులు, లిఫ్ట్ల పనితీరును పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడి ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకోవాలని కూడా చెబుతున్నారు. మరోవైపు వర్షాకాలంలో సైట్ విజిట్లు తగ్గిపోవడం, కుటుంబాలు విద్యా సంవత్సర పనుల్లో బిజీగా ఉండడంతో ముంబైలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా సాధారణంగా తగ్గుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనడం ఒక్కటే కాదు, వర్షాకాలంలో ఆ ఇల్లు ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.